నమస్కారం అండి, దిస్ ఇస్ #you. దండోరా ఈవెంట్లో యాక్టర్ శివాజీ చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా చాలా డిమీనింగ్గా ఉన్నాయి. మనం మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి బయట సొసైటీలో ఉమెన్ మెన్ని క్రాస్ చేసి వెళ్ళిపోతున్నారు. అట్ ద సేమ్ టైం బాడీ ఎక్స్పోజింగ్ అన్న ఒక వర్డ్ని తీసుకొచ్చి బట్టల గురించి మాట్లాడేటప్పుడు శివాజీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ మగవాళ్ళు కూడా వేసుకునే బట్టలు పైన షర్ట్ లేకుండా కింద ప్యాంట్ లేకుండా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు, తిరుగుతారు, పిచ్చి పిచ్చిగా నడుస్తూ ఉంటారు. అసలు వాళ్ళ బాడీకి షేప్ ఉందో లేదో తెలియదు. అలాంటి మగవాళ్ళని మాత్రం ఎవ్వరు ఏమనరు. దేర్ పబ్లిక్ న్యూసెన్స్ టు ద ఐస్. కొంతమంది అసలు మనకి పొట్టలు ఎలా ఉంటాయో తెలియదు మగవాళ్ళకి. మరి ఫ్రాంక్లీ స్పీకింగ్ వాళ్ళందరినీ చూసి ఒక్కళ్ళు కూడా ఈరోజు దాకా కమెంట్ చేయరు. కానీ అదే హీరోయిన్లోకి వచ్చేటప్పటికి బేసికలీ వీళ్ళందరూ చెప్తున్నారు సామాన్లు అని వాడాడు, ఇంకొక వర్డ్ కూడా వాడాడు. ఆ రెండు వర్డ్స్ చూసిన తర్వాత చాలామంది ఇది అసలు నిజంగా మనం ఏ ప్రపంచంలో బతుకుతున్నాం? ఈ రకంగా మాటల్ని బయట లూజ్గా వదిలేసి జనాలందరికీ ఏం చెప్దాం అనుకుంటున్నాం? మనం వెళ్ళిన ఈవెంట్ ఏంటి, మనం మాట్లాడాల్సింది ఏంటి? మొత్తం స్పీచ్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయేటప్పుడు యాంకర్ చూసి నువ్వు చీర కట్టుకున్నావు, నువ్వు బాగున్నావు అంటే అక్కడ దాకా ఆగేది. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకసారి విందాం. దాని తర్వాత ఐ జస్ట్ వాంట్ టు డైసెక్ట్ దిస్ పాయింట్. బికాజ్ ఎందుకంటే మొత్తం ఉమెన్ని ఫిలిం హీరోయిన్స్ని తీసుకొచ్చి దీంట్లో ఒక క్రైటీరియాలోకి వేసేసి ఒక సలహా చెప్పే అంత పొజిషన్లో నీకు నువ్వు పెట్టుకోవడం కొంచెం అతిశయోక్తిలాగా అనిపించింది శివాజీ గారి ఈ విషయంలో. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేస్తాను. హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీరేమనుకున్నా నేనేం పర్లేదు, లాగి పీకుతావా ఏంటది? లాగి పీకుతాం ఏంటి? అసలు ఏం మాటలు ఇవన్నీ? ఎంతమంది హీరోయిన్లు ఇప్పుడు ఈ విషయాన్ని స్పోర్టివ్గా తీసుకుంటారు? సినిమాల్లో వేసే బట్టలకి మాత్రం ఎక్కడ ప్రాబ్లం ఉండదా? ఎందుకంటే ప్రొడ్యూసర్ గల్లా నింపాలా అక్కడ. కానీ బయట వేసుకునే బట్టలకి ప్రాబ్లం వస్తుందా? 70 mm చూపించేటప్పుడు ప్రాబ్లం రాదా? అప్పుడు యాక్ట్ చేసేటప్పుడు ప్రాబ్లం రాదా? ఎక్కడ శివాజీ నటించిన హీరోయిన్లు కానీ లేకపోతే తన పక్కన ఉన్న ప్రొడ్యూసర్స్ కానీ హీరోయిన్లు ఎప్పుడు ఇలా ఎక్స్పోజ్ చేయించలేదా? ఒక గ్లామరస్ ఎలిమెంట్ లాగా వాడలేదా సినిమాలో? అది సినిమాలో వాళ్ళకున్న రోల్ వరకు వాళ్ళు చేస్తున్నారు. బయట ఎవరి బట్టలు వాళ్ళ ఇష్టం. చెప్పడానికి నువ్వెవరు? అండ్ ఈ మాటలేంటి, లాగి పీకుతావేంటి? అసలు మనం ఈ సభ్య సమాజంలో ఉన్నామా లేకపోతే ఎక్కడున్నాం? ఏది పడితే అది మాట్లాడేచ్చా మైక్ ఇస్తే? ఒక సినిమాలో ప్రాధాన్యమైన రోల్ ప్లే చేస్తే అందరి దృష్టిలో నువ్వు పెద్ద గొప్ప మనిషిలాగా అయిపోతారా? ఇదే మన సంస్కారం చివరికి. అంటే ఇంత మొరటుగా మాట్లాడితే, ఇంత నాటుగా మాట్లాడితే మనం ఎక్కడున్నట్టు? ఈరోజు ఒక అమ్మాయి డ్రెస్ చూసి ఎవరు దే షుడ్ నాట్ దే ప్రొవోకింగ్ టు రేప్ అని చెప్పి మాట్లాడితే కూడా చాలా తప్పు అంటున్నారు అందరూ. మీ మైండ్ సెట్లో ఉంది ప్రాబ్లం. ఇంకొక అమ్మాయి వేసుకున్న డ్రెస్లో కాదు. ఎప్పుడు నిన్న కూడా చూడమన్నాడు అక్కడ. అని మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదమ్మా. చాలా మంది నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదమ్మా. సామాన్లేంటి? అసలు మాట్లాడేటప్పుడు వ్యవహార శైలి ఇదేనా? మీకు పెళ్ళై ఉంటుంది, ఖచ్చితంగా మీకు వైఫ్ ఉంటారు, మదర్తో కంపేర్ చేస్తారు మళ్ళీ. అఫ్కోర్స్ నేచర్ ఇస్ మదర్. ఇక్కడ దాకా బాగానే ఉంది. సామాన్లేంటి? ఆ ఓన్లీ హీరోయిన్స్ ఇదే రీతిలో చూస్తారా లేకపోతే అందరు మహిళలు ఇలాగే చూస్తారా? సామాన్లేంటి? ఈ మాట ఏంటి అసలు? ఇలా వక్రధోరణిలో మాట్లాడిన సామాన్ల గురించి మాట్లాడిన మీరు అసలు మన జీవనానికి నాది పోతుంది ఒక మదర్, ఒక బ్రెస్ట్ ఫీడింగ్ అన్న విషయం మర్చిపోతున్నారా? ఇంత చిల్లర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు ఈరోజు. ఉమెన్ గురించి సామాన్లా? ఇంత నేరో మైండ్ సెట్ ఏంటి అసలు? ఈ బూతులు ఏంటి? ఒక లేడీ అంటే సామాన్లా? ఏంటిదంతా? అంటే కనిపించే వాట్ ఈజ్ అ పర్ఫెక్ట్ మైండ్ సెట్ శివాజీ? ఇక్కడ కనిపించే వాళ్ళందరూ సామాన్లు కనపడేటట్టు బట్టలు వేసుకుంటారు అంటే నువ్వు అంత పెద్ద తోపువి. ఇక్కడ ఉన్న మహిళలందరూ వాళ్ళు బట్టలు వేసుకోవడం రానాళ్ళు, నువ్వు వచ్చి జ్ఞానం చెప్తున్నావు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? ఈ దృష్టిలో ఇంకా నీకు చెప్పాలంటే పైనుంచి కింద దాకా బుర్కా వేసుకుని తిరిగే వాళ్ళు నీకు అంతారా? నాకు అర్థం కాదు. నేను ఇద్దరినే సమర్థించట్లేదు ఇక్కడ. బుర్కా వేసుకున్న వాళ్ళు వాళ్ళ రీతిలో వాళ్ళకి నచ్చి వేసుకుంటారు.
ఎవరన్నా షార్ట్ డ్రాప్స్ వేసుకోవాలనుకునే వాళ్ళు వాళ్ళ రీతిలో వాళ్ళకి నచ్చి చేసుకుంటారు. హూ ద హెల్ ఆర్ యూ? అండ్ నీ భాష ఏంటి? అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేత్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల, అనలేము. అంటే మళ్ళీ నేను స్త్రీ స్వాతంత్రం, దరిద్రపు ముండ ఇలా అనుకుంటారా మహిళల గురించి? ఎవరైనా నీకు నచ్చని బట్టలు వేసుకునే వాళ్ళ గురించి నువ్వు చూస్తే కనుక మనసులో దరిద్రపు ముండ అని అనాలనిపిస్తుందా? సరిగ్గా బట్టలు వేసుకోవచ్చు కదా అని. దరిద్రపు ముండ ఏంటిదంతా? నువ్వు కూర్చొని ఇక్కడ ఇలా మాట్లాడేసి హీరోయిన్ల గురించి వెళ్ళిపోతే రేపు ఫ్రాంక్లీ స్పీకింగ్ సినిమా ఇండస్ట్రీకి నువ్వు ఇచ్చే వాల్యూ ఏంటి? సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని వచ్చిన మహిళల వాల్యూ ఏంటి? అసలు నువ్వు యాక్ట్ చేస్తున్న సినిమాలు చూడాలనుకున్న వాళ్ళ వాల్యూ ఏంటి? ఈరోజు నువ్వు కూర్చుని దండోరా ప్రమోట్ చేస్తున్నావు, నా యాక్షన్ గురించి మీరే చెప్తారులే అని. అసలు ఆ ఇండస్ట్రీకి సంబంధించిన నువ్వు ఇండస్ట్రీకి సంబంధించిన మహిళల గురించి మనసులో దరిద్రపు ముండ అనుకుంటావు. ఏంటిది? ఆ పదజాలం ఏంటి? ఎవరు నేర్పించాలి నీకు? ఇంకా ఇలా మాట్లాడండి నీ ఈవెంట్లో. ఇతనికి సారీ ఎప్పుడు బయటకు వచ్చిందంటే అందరూ వ్యతిరేకంగా ఖండించిన తర్వాత సడన్గా వీళ్ళు రియలైజ్ అవుతారు 2 మాటలు తప్పుడోని అని. అక్కడ ఉన్నప్పుడు నువ్వు పెద్ద మనిషిగా నుంచున్నప్పుడు ఈవెంట్లో ఏం మాట్లాడుతున్నావో నీకు తెలీదా? ఒక్క మాట కూడా తప్పుడోళ్ళు కూడా అన్న కామన్ సెన్స్ అక్కడ ఉండదా? వెన్ యూఆర్ స్టాండింగ్ దేర్, వేర్ ఇస్ యువర్ మైండ్? నీ విజ్ఞత ఏమైంది? నువ్వు మాట్లాడే తీరేంటో నువ్వు గమనించలేవు. నువ్వు ఇంకొక స్త్రీ గురించి చెప్తావా వెళ్ళి? నీ మాటల మీద నీకు ఒక నియంత్రణ లేదు, ఏం మాట్లాడాలో నీకు తెలియదు, కంట్రోల్ లేదు, డొలిపోతూ ఉంటాయి నీ మాటలు. దానికి నువ్వు చెల్లం తెలీదు. అందరూ వచ్చి నీ తట్టి లేపి నువ్వు చేసింది దరిద్రంగా ఉంది వ్యాఖ్యలు అని చెప్పిన తర్వాత సాయంకాలం ఒక వీడియో పెడతావు. అలా చలనం నీకు అసలు ఒక స్టాండర్డ్ లేని వ్యక్తివి నువ్వు కూర్చొని సీరియస్గా చెప్తే స్త్రీలందరూ వినాలా? నిన్ను ఒక స్టాండర్డ్గా తీసుకోవాలి. వాట్ ఆర్ యూ మ్యాన్? ఇలాగే అంటారు ఎవరన్నా కూడా, వాట్ ఆర్ యూ? నువ్వు 2 మాటలనే పట్టుకోలేవు, 2 మాటలు ఆపుకోలేవు, నువ్వు కూర్చొని జ్ఞానం ప్రసాదిస్తావా? ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈరోజు మహిళల పైన జరుగుతున్న అత్యాచారాలు అవనండి, లేకపోతే టీజింగ్ అండ్ ర్యాగింగ్ అవనండి, బాడీ షేమింగ్ అవనండి, ఎవ్రీవన్ వుడ్ డస్ దిస్ ఇస్ అ పర్వర్ట్ మైండ్ సెట్. నువ్వు ఎలా చూస్తావు అని దానిపైన ఉంటుంది. అమ్మగా చూడు, నీకు ఏ ప్రాబ్లం ఉండదు. పుట్టిన రోజుల పిల్లల దగ్గర నుంచి నెలలు నిండేదాకా తల్లిపాలు దాగి పెరిగిన వాళ్ళందరికీ తర్వాత సామాన్లుగా ఎంతో కనిపిస్తున్నాయి. ఎవరి బాడీ వాళ్ళ ఇష్టం, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బట్టలు వేసుకుంటారు. చెప్పడానికి నువ్వెవరు? నీ పరిమితి ఎంత? నీ ఇంట్లో నీ భార్యో నీ పిల్లలకో చెప్పుకునేదాకే. పరిమితి దాటి బయటకు వచ్చి నీ మాట వింటారో ఎన్రో దానికి నువ్వు 2 మాటలంట రియల్లీ వల్గర్ టర్మ్స్ వాడేసి సారీ మాట డొల్లిందని అందరూ తిట్టిన తర్వాత నువ్వు రియలైజ్ అయ్యావు, కానీ ఈవెంట్ అయిన వెంటనే నువ్వు రియలైజ్ అవ్వలేదుగా. మళ్ళీ దీని తర్వాత నువ్వేమంటావు? రేపు దీనిపైన చాలామంది ఖండిస్తారు, చాలా రకాలుగా వస్తారు అంట. నీకు అది కూడా తెలుసు, ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కూడా ఉంది, కానీ మాటలే మాట్లాడతావు, నీకు తెలీదు. నువ్వు కూర్చొని మహిళలు బట్టలు ఏం వేసుకోవాలో చెప్తావు. ఇదా చివరికి? వీళ్ళనా పెద్ద మనుషులు అంటారు? వీళ్ళకా కంబ్యాక్లు? వీళ్ళు నుంచుని ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడిన తర్వాత అసలు వీళ్ళు యాక్ట్ చేసిన సినిమాలు చూస్తారా? ఇలా ఉంటుంది. స్టేజ్ ఇవ్వగానే మైక్ ఉండగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అదుపు లేకుండా మాట్లాడడం, సలహాలు సూచనలు ఊరికే నాటుకుంటా పోవటం. హూ ద హెల్ ఆర్ యూ అన్న విషయం మర్చిపోతున్నారు. నువ్వు ఎవరు? చాలామంది హీరోయిన్స్కి హీరోల కంటే కూడా ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు, చాలా ఇష్టపడతారు, ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు, వాళ్ళ పైకి వెళ్ళాలనుకుంటారు. 3-4 హీరోయిన్ పేర్లు చెప్పు, మిగతా వాళ్ళందరూ ఏం పాపం చేస్తారు? నువ్వెవరు డిస్క్రిమినేట్ చేయడానికి? నేను నిన్న ఈ వ్యాఖ్యలు అయిన తర్వాత నాకు అస్సలు నచ్చలేదండి. మహిళలంటే కేవలం సామాన్లు అన్నట్టు ఇదంతా కాకుండా మాటల్లో మనసులో దరిద్రపు ఉండను బట్టలు, ఈ మాటలు ఏంటండి? ఓపెన్గా పబ్లిక్గా అనేసి వెళ్ళిపోతారు ఇలాంటి మాటలు. వీళ్ళపైన మహిళా కమిషన్ కూడా చాలా సీరియస్ అయింది, సీరియస్ అయ్యి యాక్షన్ తీసుకుంటా ఉంటున్నారు. అందరూ తట్టలేపిన తర్వాత సారీ చెప్తే అది క్షమాపణ రియల్గా రాదు.
మనకు మనం మాట డొల్లిందని ఇమ్మీడియట్గా సారీలు చెప్పుకుని, అసలు నాగరికత అంటే ఏంటంటే నీ పరిమితిలో నువ్వు ఉంటావు, నీ నోరు అదుపులో పెట్టుకోవడం, పక్కన వాళ్ళ బట్టలు నిండుగా వేయాలో లేదో పక్కన పెట్టు. కానీ శివాజీ, నువ్వు ముందు అదుపులో నువ్వుంటే అంతా బాగుంటుంది, నీ మాటలు నీ కంట్రోల్లో ఉంటే అంతా సవ్యంగా ఉంటుంది. కీప్ ఇట్ యువర్ సెల్ఫ్. నేనెవడు అడగలా, నువ్వు వెళ్ళిన ఈవెంట్ ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటి. మీరందరూ కూడా శివాజీ చేసిన కమెంట్స్ని ఎలా చూస్తారో ఖచ్చితంగా ఒపీనియన్స్లో కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.